మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చిట్టిభుట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఇప్పటికీ కాన్స్టిపేషన్ కి సంబంధించి అంటే మలబద్ధకానికి సంబంధించి ఆయన చాలా చిట్కాలు చెప్పారు. ఇవాళ మరోసారి ప్రేక్షకులకు ఒక కొత్త చిట్కా చెప్పబోతున్నారు. అదేంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలాసార్లు డిస్కస్ చేసాం మనం ఈ టాపిక్. మలబద్ధకానికి మీరు చాలా చిట్కాలు చెప్పారు. ఇంకేదైనా కొత్తగా చిట్కాలు ఏమైనా చెప్తారా? చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, దాని తర్వాతనే వాళ్ళకి పైల్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేదం. అంటే కాన్స్టిపేషన్ మనం ఏదైతే ఆధునికంగా చెప్తున్నామో, మలబద్ధక సమస్యని ఏదైతే మనం తెలుగులో చెప్పుకుంటున్నామో, మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటే అన్ని జబ్బులకు కారణం అని చెప్పేసి సూక్ష్మంగా మన పెద్దలు ఎప్పుడో చెప్పడం జరిగిందమ్మా. అందుకే ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మోషన్ ఫ్రీగా అయ్యే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనిపిస్తుంది. 100లో దాదాపు 90% మందికి పైనే మోషన్ ప్రాబ్లం ఉంది. దీనివల్లనే రకరకాల జబ్బులు వస్తున్నాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల హార్మోన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వెయిట్, తర్వాత బీపీ, షుగరు, వాట్ నాట్ తెలుసమ్మా, ఇలాంటి అనేక రకాల సమస్యలలో కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మలబద్ధక సమస్య కూడా కారణం. కాబట్టి ఇలాంటి మలబద్ధక సమస్యను ఎటువంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయకూడదమ్మా. మలబద్ధక సమస్య ఉన్నప్పుడు వెంటనే దాని ఆహారం ద్వారా కానీ, లేకపోతే కేవలం ఆహారం ద్వారా మనకు అనుకున్నంత రిజల్ట్ లేనప్పుడు ఔషధాల ద్వారా కానీ, అట్నే ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల కానీ ఏదో ఒక పద్ధతిలో మలబద్ధక సమస్య నుంచి బయటపడడం చాలా చాలా అవసరం. నేను ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను చూడండిమ్మా. సర్వసాధారణంగా మనం రోజుకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆహారం తీసుకుంటూ ఉంటాం, అంతే కదమ్మా. 2 సార్లు తప్పితే 3 సార్లు లేకపోతే 4 సార్లు. సరే, ఆధునిక ప్రభావం చేత, పాశ్చాత్య నాగరికత సంస్కృతి ప్రభావం చేత మరి 6 సార్లు 7 సార్లు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మొహమాటం కొద్దు, లేకపోతే ఒక టెన్షన్తో, లేకపోతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం చేతను, లేదా ఫ్రెండ్స్ కలిసినప్పుడు, సరే ఈ ఎక్స్ట్రా ఇవన్నీ. సో ఎనీవే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కనీసము ఆవరేజ్గా రోజు 2-3 సార్లు ఆహారం తీసుకున్నప్పుడు రోజు కనీసం ఒక్కసారన్నా శరీరంలో ఈ ఆహారం పదార్థాల ద్వారా తయారైనటువంటి ఈ యొక్క దుష్ట పదార్థాలు ఏదైతే ఉన్నాయో మనం ద్వారా కనీసం ఒక్కసారైనా బయటికి పోవాలి కదమ్మా. కామన్ లాజిక్ మనం ఆలోచన చేయాలన్నా. మరి కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి కానీ మోషన్ పోరు, కొంతమందికి రోజులో ఒక్కసారి ఏదో ఒక టైంలో మోషన్ అయిపోతుంది, కొంతమందికి మోషన్ ప్రతిరోజు ఒక టయానికి అయిపోయినప్పటికీ కాస్త కొద్దిగా వచ్చేసి ఆగిపోతుంది, గట్టిగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, లోపల ఏదో మిగిలిపోయినట్లు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంటే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం. ఉదయం పూట మోషన్ సెన్సేషన్ అంటే ప్రేగుల కదలికలు వచ్చేసేసి మోషన్ సెన్సేషన్ వచ్చేసి మనకు మెలకు వచ్చేసేసి మోషన్కి వెళ్ళిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మ్యాక్సిమం హాఫ్ మినిట్ లోపల మోషన్ అయిపోవాలమ్మా. అదే ఆరోగ్యవంతుల లక్షణం. ఈ రోజుల్లో మళ్ళీ పెద్దల నుంచి పెద్దల వరకు కూడా ఎవరికి కూడా ఈ లక్షణం లేదమ్మా. ఎవరికో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు అనమాట. సో ఇంచుమించు వాళ్ళకి తెలియదు, కానీ ఇదంతా ప్రత్యక్షంగా పరోక్షంగా అనారోగ్యానికి హేతుభూతం అవుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే క్షేమదాయకమైన ఔషధాలు వాడుకోవాలి. ఎలాంటి ఔషధాలు అంటే, మరి ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పారు, గత కొన్ని వీడియోస్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పారని చెప్పేసి, ఇప్పుడు కూడా అలాంటి టిప్స్ ఒకటి చెప్తాను చూడండి అమ్మా. త్రిఫల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తెచ్చుకోవాలమ్మా. లేదా తెచ్చుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. త్రిఫల చూర్ణం 100 గ్రాముల్లో ఒక 50 గ్రామ్స్ సునాముఖి ఆకు చూర్ణం, సెన్నా పౌడర్ అంటారమ్మా. ఇది మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, తర్వాత ఈ పంచారి షాపులో కూడా దొరుకుతుందమ్మా. కాబట్టి ఈ యొక్క సునామికి ఆకు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం తాజాగా తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితే మాత్రం రిజల్ట్స్ తగ్గిపోతాయమ్మా. ఆశించినటువంటి ఫలితాలు ఔషధ గుణాలు దాంట్లో ఉండకపోవడం చేత రిజల్ట్స్ కూడా రావు. కాబట్టి ఫ్రెష్గా తయారైంది మనకు మార్కెట్లో దొరికేట్లయితే కన్నా ఫ్రెష్గా తయారైనది తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. లేని పక్షంలో మనం ఎండించినటువంటి ఆకులు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి జస్ట్ మిక్సీలో వేసేసుకుంటే 1 నిమిషంలో పౌడర్ అయిపోతుంది. అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో 50 గ్రామ్స్ సునామికి ఆకు పౌడర్ కలిపేసేయాలి. అట్లే బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. దాన్ని నల్ల ఉప్పు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు అనమాట. అది డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఆ నల్ల ఉప్పు చూర్ణంని కూడా ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయినట్లే.
దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 ml వీలైతే గోరువెచ్చని నీళ్ళు లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు, ఆ నీళ్ళలో 1 టీ స్పూన్ పౌడర్ కలిపేసి, అంటే ఒక 5 గ్రాముల పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా రాత్రి పడుకున్నప్పుడు తీసుకుంటేనే ఉదయం పూట మొట్టమొదటి డోసులోనే మన నూటిలో దాదాపు 99% మందికి కూడా ఫస్ట్ డోసులోనే దాని ప్రయోజనం కనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్ మందులాగా అంత ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. నెక్స్ట్ డేనే ఆ సెన్సేషన్ వచ్చి మోషన్ ఫ్రీ కావడం మొదలవుతుంది. సో ఈ విధంగా రోజు కొన్నాళ్ళ పాటు వాడుకోవాలి. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నా, అదేవిధంగా సమస్య తీవ్రంగా ఉన్నా 5 గ్రామ్స్ కాకుండా వయస్సును బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర లక్షణాలను బట్టి వేసేసి 1/2 టీ స్పూన్ కూడా వాడుకోవచ్చుమా. ఇంకా ఒకవేళ చిన్నపిల్లలు అయితే దాదాపు 1/4 స్పూన్ కూడా వాడుకోవచ్చు. మరీ చిన్నపిల్లలు సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలు ఇలాంటి వాడితే 3 లేదా 4 చిటికెలమ్మా. చిటికంటే 22 వీళ్ళకి పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంతమ్మా. సో 3-4 చిటికెల పొడి తగినంత తేనెతో కానీ, లేకపోతే నీళ్ళలో కలిపి కానీ, పాలల్లో కలిపి కానీ, ఏ పద్ధతిలో ఇవ్వచ్చమ్మా. సో ఈ పద్ధతిలో ఇవ్వడం వల్ల మరి చిన్నపిల్లలు కూడా మోషన్ ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. సో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా కాలం పాటు కూడా ఆ యొక్క ప్రభావం మన దేహంలో ఉంటూ మోషన్ ఫ్రీగా ఎందుకు సహకరిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కేవలము ఔషధాల మీద ఆధారపడకూడదమ్మా. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోవాలన్నా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అంటే పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలమ్మా. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, అంటే నానించినటువంటి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఎప్పుడో రాత్రి 9కి, 10కి, 11, 12, 1 గంటకు ఆహారం తీసుకోవడం అలా కాకుండా అర్లీగా ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంచుమించు 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు కూడా కాస్త తాగడం అలవాటు చేసుకోవాలి. రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినట్టు ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా మరలా ఆ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. ఒకవేళ వాళ్ళు వృద్ధులు అనుకోండి, కొంచెం డయాబెటీస్, బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చా ఇవి? అందరు తీసుకోవచ్చమ్మా. ఇది తీసుకోకూడదు. అందులో సాల్ట్ కూడా చాలా తక్కువ ప్రమాణంలో, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వాళ్ళు ఉన్నారు, బీపీకి సాల్ట్ వాడకూడదు అని చెప్తాము. ఇది చాలా తక్కువ ప్రమాణంలో వాడతాం కాబట్టి మరి వృద్ధులు కూడా వాడుకోవచ్చు. దీంట్లో వాడకూడనటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చుమా. క్షేమదాయకంగా పనిచేస్తుంది, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.